ఆ వ్యక్తి కుడి పాదం వెనక్కి జారి తీగపైకి వెళ్ళింది, ఆపై అతని మోకాలు తీగను తాకింది, అతను గాలిలో మోకరిల్లాడు, నెమ్మదిగా తన కుడి చేతిని చాపాడు, తన ప్రాణాన్ని పట్టుకున్న తీగకు నివాళి అర్పించాడు. అతను రెండు ఎత్తు భవనాల మధ్య తీగపై ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నాడు. త్వరగానే అతను సగం ప్రయాణాన్ని పూర్తి చేశాడు. అకస్మాత్తుగా తీగపై తప్పుగా అమర్చిన ఒక బకిల్ కనిపించింది. అతను జాగ్రత్తగా దాన్ని దాటాడు. ప్రమాదాన్ని అధిగమించిన తర్వాత అతను తన వేగాన్ని పెంచాడు. అదృష్టవశాత్తు మరిన్ని ప్రమాదాలు జరగలేదు మరియు అతను నడకను విజయవంతంగా పూర్తి చేశాడు. కింద ఉన్న ప్రేక్షకులు అతని ప్రదర్శనకు చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. అయితే అతను మళ్లీ నడక మొదలు పెట్టాడు. ఈసారి వేగంగా మరియు పెద్ద అడుగులతో కదిలాడు. ఆ క్షణంలో ఇద్దరు పోలీసులు అకస్మాత్తుగా కనిపించారు. వారు అతని సహచరుడిని అరెస్టు చేసి అతను వెంటనే ప్రదర్శనను ముగించాలని డిమాండ్ చేశారు. కానీ అతను తన ప్రదర్శన కొనసాగించాడు. అయితే తప్పుగా అమర్చిన బకిల్ యొక్క స్క్రూ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో అతను జారి దాదాపు పడిపోయాడు. కింద ఉన్న ప్రేక్షకులు షాక్లో గట్టిగా అరిచారు. ఒక హెలికాప్టర్ కూడా వచ్చింది. చాలా సమయం అనిపించిన తర్వాత అతను చివరకు రూఫ్ టాప్ అంచుకు చేరుకున్నాడు. చివరకు అతను తన కర్రను పారేసి పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను బాధపడలేదు, ఎందుకంటే అతని ప్రదర్శన చాలా మందిని ఆకర్షించింది.